తిరుపతి నగరంలో టీడీఆర్ బ్రాండ్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంతో గానీ విజిలెన్స్తో గానీ విచారణకు ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. టీడీఆర్ బ్రాండ్ల నిందితులంతా ఏకం కావాలని నవీన్ పిలుపునిచ్చారు. తిరుపతి నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన బాధితులకు టీడీఆర్ బ్రాండ్లు న్యాయబద్ధంగా త్వరలో ఇచ్చేలా చూడాలని కోరారు. ఉండే స్థానికులంతా కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తామని చెప్పినటువంటి ప్రబుద్ధులకి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్లకి కోసం తమ పూర్వీకులు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు, అవసరం ఉన్న చోట వేశారు, మేమంతా కూడా స్వాగతించాము. అవసరం లేని చోట కూడా రోడ్లు వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు టీడీఆర్ బాండ్ల మాఫియా భర్తం పట్టండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. సమాచార హక్కు చట్టం ద్వారా నగరపాలక సంస్థ అధికారులని కోరాను. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరైతే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ధరలను పెంచి ఇచ్చారన్న దాని మీద కూడా సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకుంటున్నాము. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ద్వారా కానీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే టీడీఆర్ బాండ్లు రాకుండా నగర ప్రజలు ఇంకా కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారో వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు టీడీఆర్ బాండ్ల ముసుగులో ఒక మాఫియా లాగా తయారైపోయి దీనికి ఎవరైతే అప్పటి కమిషనరు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రారు, ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఒక అసోసియేషన్కి అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వీళ్ళంతా కూడా నగర ప్రజల్ని భయపెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది శ్రీనివాసులు శెట్టి లాంటి వాళ్ళు హైకోర్టుకు పోయి ఆర్డర్ కాపీ తీసుకొచ్చామయ్యా అంటే కూడా వాళ్ళ భూముల్లో దౌర్జన్యంగా రోడ్లు వేసేశారు. తిరుపతి